వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మహోన్నతుడైన దేవుడు, ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడు అని అడిగితే, ఎవరిని చూస్తున్నాడు, ఎవరి మాట వింటాడు అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దీనులను లక్ష్య పెట్టును. ఈరోజు ఈ భూలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వారు ఎవరిని లక్ష్య పెడతారు అని అంటే, ఆ స్థితికి ఎవరైతే సరిపోతారో ధనవంతులైన వారిని, చదువుకున్న వారిని, ఉద్యోగం చేసే వారిని, పదవిలో ఉన్నటువంటి వారిని, ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్య పెడతారు. దీనులను గాని, దరిద్రులను గాని, జ్ఞానం లేని వారిని గాని పట్టించుకోరు. కానీ మన దేవుడు ఎవరు అని అడిగితే, ఆయన ఉన్నతుడైన దేవుడు. ఆయన దీనులను ఆదరించే దేవుడు, దీనులను లక్ష్య పెట్టే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనుల పట్ల ఆయనకున్న ఆలోచన ఏమిటి అని అడిగితే, దీనులను చూచే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ఎవరైతే దీనులుగా ఉంటారో, నలిగిన హృదయము కలిగి దేవుని మాటను వింటారో వారిని దృష్టించే దేవుడు, వారిని చూచే దేవుడు. మహోన్నతుడైన దేవుడు దీనుల మీద తన కనుదృష్టిని నిలిపాడు. ఆయన ఎందుకు వారి మీద తన కనుదృష్టిని నిలిపాడు అని అడిగితే, ఈరోజు దీనుల పట్ల దేవుడు చేసే కార్యాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న శ్రేష్టమైన మాట ఏమిటి అని అడిగితే, ఆయన దీనులను, దరిద్రులను లేవనెత్తే దేవుడు, ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు. ఈరోజు లోకంలో ఉన్నవారు ధనవంతులు ధనవంతులకే పెడతారు, ధనవంతులు ధనవంతులనే చూస్తారు. కానీ మన దేవుడు దరిద్రులను లేవనెత్తే దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే. ఎందుకనగా దీనులను అభివృద్ధి చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఉన్నత స్థితిలో నిలిపే దేవుడు. ఎవరు దీనులుగా ఉంటారో వారిని అభివృద్ధి చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, 147వ కీర్తన 6వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా దీనులను లేవనెత్తువాడు అనే వాక్యంలో రాయబడి ఉంది.
ఈరోజు నీ జీవితంలో దేవుడు అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నావు, మంచిదే. ఉన్నత స్థితిలో నిలపాలి అని ఆశపడుతున్నావు, మంచిదే. నీవున్న స్థలములో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చదువుకుంటున్న స్కూల్లో ఉన్నత స్థానంలో ఉండాలి అని ఆశ నీకుంది, మంచిదే. అలా ఉన్నత స్థానంలో ఉండాలి అని అంటే దేవుని దృష్టికి దీనుడిగా నువ్వు జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అనబడిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహమా, సొదొమ గొమొర్రా పట్టణములను నేను నాశనం చేస్తున్నాను అని. ఆ సమయంలో అబ్రహాం గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా 50 మంది ఆ పట్టణంలో ఉంటే విడిచిపెట్టవా, 40 మంది ఉంటే విడిచిపెట్టవా, 30 మంది ఉంటే విడిచిపెట్టవా, 20 మంది ఉంటే విడిచిపెట్టవా, 10 మంది ఉంటే విడిచిపెట్టవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాము గారు వాడిన పదం ఏమిటి అని అడిగితే, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, మాట్లాడకూడదు గాని మాట్లాడుటకు తెగించి అడుగుతున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అనగా తన ప్రార్థనలో తనను తానే తగ్గించుకున్నాడు, దీనత్వాన్ని కలుగున్నాడు. అందుకే ప్రభువు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి అని అడిగితే దీనులుగా మీరు జీవించాలి. దీనులను ప్రభు ఆశీర్వదిస్తాడు. మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడిన మాట, దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు ఈ మాట, ఈ దీనుడు మొర్ర పెట్టగా. అనగా దావీదు గారు తన జీవితంలో దేవుని సన్నిధిలో దీనుడిగా ఉన్నాడు. గొర్రెలు కాచే దావీదు తన మంద మీదకి సింహం వచ్చింది, సింహం మీద పడ్డాడు, సింహాన్ని చీల్చాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చీల్చాడు. గొలియాతు మీదకి వెళ్ళాడు, గొలియాతును చంపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది, దావీదు ఎక్కడికి వెళ్ళిననో దేవుడు ఆయనకి జయమిచ్చాడు. జయాన్ని పొందుకున్న దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు, నేను యుద్ధ వీరుణ్ణి, నేను సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను, గొలియాతును చంపాను, ఫిలిష్తీయులను చంపాను, నేను గొప్పవాడిని చెప్పుకోలేదు, దీనుణ్ణి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. శ్రమ కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, తన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఎందుకు అని అడిగితే దావీదు దీనుడు, దీనత్వం కలిగిన వాడు, తనను తాను తగ్గించుకున్నాడు. అందును బట్టియే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ శ్రమలు వచ్చాయేమో, సమస్యలు వచ్చాయేమో, బలహీనుడిగా ఉన్నావేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రభు నీ ప్రార్థన విని నీ శ్రమలలో నుండి విడిపించాలి అని అడిగితే గర్వపడొద్దు, నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మనం గర్వపడితే, మనలను మనం హెచ్చించుకుంటే వాక్యంలో రాయబడి ఉంది, తగ్గించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు సెలవిచ్చారు. 2 వ్యక్తులు మందిరంలోకి వెళ్లారు ప్రార్థన చేయడానికి. ఒక ఆయన పరిసయ్యుడు, మరొక ఆయన సొంకరి. పరిసయ్యుడు మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. తనలో తాను ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, నేను దొంగలలాగా లేను, అన్యాయస్తుల్లాగా లేను, వ్యభిచారులలాగా లేను, ఇతర మనుషుల వలె లేను, నా వెనుక వచ్చిన సొంకర వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారమునకు 2 మారులు నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రతి దానిలో 10వ భాగం ఇస్తున్నానని తనలో తాను ప్రార్థన చేయుచూ ఉన్నాడు. అయితే సొంకరి దూరంగా నిలబడ్డాడు. దేవా, పాపినైన నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. తండ్రి అని పిలుచుటకు కూడా నాకు యోగ్యత లేదయ్యా, నాకు అర్హత లేదయ్యా, నేను పాపిని నాయనని దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేశాడు. అయితే యేసు ప్రభు వారు పరిసయ్యుడి ప్రార్థన ఆలకించలేదు గాని సుంకరి ప్రార్థన ఆలకించారు. సుంకరిని నీతిమంతుడుగా ప్రభు తీర్చారు. సుంకరి దగ్గర ప్రభు ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం తగ్గించుకుంటే, దీనత్వం కలిగి ఉంటే ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తారు. ఇక 3వ మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం దీనులుగా ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అందరికీ ఆశే పరలోక రాజ్యం చేరాలని. పరలోకం వెళ్ళాలి అని అంటే
దీనత్వాన్ని కలిగి ఉండాలి. కనుక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన మహోన్నతుడైన దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. దీనులను చూచే దేవుడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం దీనులుగా ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తాడు. దీనులుగా ఉన్నప్పుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. దీనులుగా ఉన్నప్పుడే ఆయన రాజ్యానికి చేరుస్తాడు. దీనులుగా దీనత్వాన్ని కలిగి ప్రభు సన్నిధిలో జీవిద్దాం. ప్రభు ఈ మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి. ఈ దినమంతయు కూడా నీ బిడ్డలు చేసే పనులలో, ప్రయాణాలలో, ప్రతి విషయంలో కూడా మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. కృపాక్షేమము కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.